అమ్మ మీ పేరు? నా పేరు మైసమ్మ. 4000 పింఛన్ తీసుకుంటారా మీరు? 4000 పింఛన్ ఇచ్చిపెట్టి నెల పింఛన్ 2000 కూడా సరిగ్గా వస్తలేవు. 2000 కూడా సరిగ్గా వస్తలేవు. ఒక నెలకు పోయి ఒక నెలకి ఇస్తున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు నెల ఒక కరెక్ట్ ఇస్తుండే. ఇప్పుడు 2-3 నెలల నుంచి ఎక్కించండి. మాకు పింఛన్లు కూడా సరిగా లేవు. స్లమ్ ఏరియా మాది. మాకు నీళ్లు సరిగా లేవు, కరెంటు సరిగా లేదు. గడిగడికి కరెంటు తీస్తున్నాడు. మాకు మోరీలు నిండుతున్నాయి. మాకు ఏమి లాభం లేదు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకేం లేదంటున్నా కదా. ఆయన ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. మాకు 24 గంటలు కరెంట్ ఉండే, 24 గంటలు నీళ్ళు ఇడుస్తుండే. నీళ్ళు లేవంటే కూడా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి నీళ్ళు ఇప్పిస్తుండే. మాకు అన్నీ మంచిగా ఉండే. ఎందుకు అయిందో మాకు తెలియదు. ఇక 4,000 అన్నావు, 4,000 లేవు. గ్యాస్ పైసలు 500 అన్నాడు. 500 కూడా సరిగ్గా 900 తీసుకుంటే నిన్న గ్యాస్ వాడు. ఒక్క పైసా లేదు. పోయి వచ్చినాం. అకౌంట్ లేవు, ఏం లేవు. ఒక్క పైసా లేదు. 500 సిలిండర్ లేదు, ఏం లేదు. 900 కరెక్ట్ తీసుకున్నాడు. ఒక్క పైసా కూడా పడలేదు. 4,000 ఏడ పెంచి 4,000 పెంచలే, ఏం పెంచలే. ఒకటే నిరూపించిండు. ఆ ఫ్రీ బస్ ఒక దరిద్రం బస్ పెట్టిండు. ఆడలకు ఒక నయా పైసా విలువ లేదు. ఆడలని బస్సులలో కూర్చుంటే మొగోళ్ళు వచ్చి తిట్టి లేపుతున్నారు. ఏందయ్యా మేము కూర్చోవద్దా అంటే, నువ్వు ఫ్రీగా వస్తున్నావమ్మా, నేను డబ్బులు పెడుతున్నా అంటే నిన్ను ఎవడు పెట్టమన్నాడు. ఫ్రీ బస్సు మేము ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము. 30 రూపాయలు మాకు పెద్ద విషయం కాదు. మీరు ఎందుకు పెట్టి మేము అడిగినామా? మా దగ్గర గతి లేదని ఆ మాట కేసి రేవంత్ రెడ్డి రమ్మని బరాబర్ ఆయన ముఖం మీద చెప్పకపోతే నేను చెప్పు తీసుకొని కొట్టాను కండక్టర్ని. ఆయన ముఖం మీద చెప్తా నేను. రేవంత్ రెడ్డి వచ్చినా అనుకో కంపల్సరీ చెప్తా నేను. ఫ్రీ బస్ ఓడబెట్టమన్నాడు ఆయన. ఆడవాళ్ళకి ఇజ్జత్ లేకుండా ఎందుకు చేసిండు ఆయన? అంత గతి లేకుండా అయితే లేము కదమ్మా. మనం తింటున్నాం, మంచిగానే ఉన్నాం. మనం తొక్క అవుతాము. అన్ని బొక్క చేస్తుండు, అన్ని బొక్క పెడుతుండు. ఇక ఫ్రీ బస్ తోనే కోటీశ్వర్లు అవుతారా? నీళ్ళు వస్తలేవు నాన్న. గంట సేపు నీళ్ళు వస్తలేవు మాకు. ఆయన వచ్చినాక మాకు అంత దళిద్రమో అసలు మంచిగా లేదు. కేసీఆర్ కడుపు చల్లగా ఉండాలి. 100 ఏళ్ళు బతకని 10 ఏళ్ళు పరిపాలించడం మాకు ఒక నయా పైసా బాధ కాలే. మాకు 24 గంటల కరెంటు, మాకు నీళ్లు, ప్రతి ఒక్క దానికి సౌకర్యం ఉండనాడు మాకు. ఈయనైతే వేస్ట్ అంటే వేస్ట్. ఈయన అసలు రావద్దు కూడా. రేవంత్ రెడ్డి రావద్దు, మాకు వద్దు కూడా రేవంత్ రెడ్డి. కేసీఆరే కావాలి మాకు. ఒక 10 పైసలు వచ్చే పింఛన్ కరెక్ట్ ఇవ్వను. ఈ 2,000 ఇట్లాంటి ముసలిళ్ళకి 2,000 చూస్తే గంజి పోస్తారు కోడళ్ళు ఇవాళ రేపు. ఆ 2,000 ప్రతి నెలకు అకౌంట్లో ఇవ్వను. అది సంతోషం. ఆయన 4,000 ఇష్ట వరకు వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు, కానీ ఈ 2,000 అయినా కరెక్ట్ ఇస్తే చాలు మాకు. కరెక్ట్ ఇవ్వట్లేమా? ఒక నెల వస్తుండు, ఒక నెల ఇస్తుండు. ఆ బాధ పడేటోళ్ళగా బాధ తెలుస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ 2 తారీఖు 1 తారీఖు ఫస్ట్ రోజు పింఛన్లు పడుతుండే. ఈయన వచ్చినాక 15 తారీఖు చూసినా కూడా పింఛన్లకు గతుంటలేవు. కోడళ్ళు ఇవాళ పెట్టలేదు నాన్న. ఎందుకంటే కాలం కాదు కదా ఇది. ఆ 2,000 ఇస్తే అమ్మ మా అత్త 2,000 ఇచ్చినా గంజి పోస్తారు. వాళ్ళకు షుగర్లు, బీపీలు వాళ్ళకు. ఆ 2,000 మీద ఎంతోమంది బతికేటోళ్ళు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి అంత కచరా ఇవ్వడం లేడు. మాకైతే కేసీఆర్ కావాలి నాన్న. తెలంగాణ రావాలి, ఈ గరీబ్ వాళ్ళు బతకాలి. మాకు తెలంగాణనే కావాలి. అసలు కాంగ్రెస్ మాకు వద్దే వద్దు. దళితులం మేము అసలు ఏనేయం. నేనైతే బ్రతుకున్నాగా నేనైతే బ్రతుకున్నాగా కాంగ్రెస్ కోట అయ్యా వేస్ట్. అది ఉండేది ఢిల్లీలో, మనం ఉండేది హైదరాబాద్లో. మనకి ప్రాబ్లం వచ్చింది. శ్రీనివాస్ యాదవ్ ఇట్లా డోర్ కొట్టగానే డోర్ తీస్తాడు. అన్న మాకు ఈ ప్రాబ్లం ఉందంటే వచ్చి మా ఇంటి మనుషులకు నిలబడతాడు. మా ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. ఈయన అసలు ఈయనతో మాకు ఏం అసలు వద్దు మాకు. ఇది కాంగ్రెస్ పార్టీ వద్దు మాకు. తెలంగాణనే కావాలి. తెలంగాణతో మేము చాలా సంతోషంగా ఉన్నాం నాన్న. ఇదైతే మాకు వద్దు కాంగ్రెస్ అసలు వద్దు మాకు. 10 ఏళ్ళైనా పరిపాలించి మాకు ఒక్క నయా పైసా బాధనే తెలియదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ దొంగ ముండలు, ఈ ఊరు ముండలకి ఏం తెలియక ఫ్రీ బస్ అనగానే వీళ్ళతో డుబ్బుపోయారు. ఆయన కేసు వీళ్ళందరూ వాళ్ళ చెప్తా వాళ్ళే కొట్టుకుంటారు. టీవీలలో చూస్తున్నాం కదా. ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ని గెలిపించినాం కదా, మన చెప్తా మనమే కొట్టుకోవాలి కూడా. వాళ్ళు కొట్టుకోవాళ్ళకి సిగ్గు కూడా రావాలి. వాళ్ళకి ఏం ఘనకార్యం చేసింది కాంగ్రెస్? ఏం చేసిండు చెప్పు? ఫ్రీ బస్ తప్ప ఏం చేసిండు? ఫ్రీ బస్సు తప్ప ఇంకేం చేసిండు? 500 సిలిండర్ 950 రూపాయలు కరెక్ట్ తీసుకుంటాడు వాడు. మొన్న డైరెక్ట్ నేను ఆఫీస్కి పోయి అడిగిన, ఏమైందన్నా మరి 500 సిలిండర్ అన్నారు, మరి పైసలు పడుతున్నాయి. పడాయమ్మా ఇప్పుడు 3-4 ఏళ్ళ తర్వాత పడతాయి, 3-4 నెలలు. కానీ మరి ఎందుకు ఎట్లా పడ్డాడు? నేను గెలవంగానే 500కి ఇస్తాను. ఎందుకు ఎట్లా పడ్డాడు? రైతులు 100 రోజులప్పుడు నేను అన్ని కట్టలు కడతా అన్నాడు. ఏమాది ఇవి ఫ్రీ బస్సు పైన ఏం చేయాలి? ఫ్రీ బస్సు కూడా తీసేయాలి. ఏది లేదు నాన్న, ఫ్రీ బస్సు కూడా వద్దు. ఫ్రీ కంటే ఎవరికి 100 మందిలో ఒక 10 మంది కూడా ఇస్తలేదు. 100 మందిలో ఒక 10 మంది కూడా ఇవ్వట్లేదు. తోటవాడిని దీంతో కొడతావాడిని అంటే నేను సత్యంగా చెప్తున్నా. చెప్పుతాడు కొడతావాడిని.
25,000 ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇస్తున్నాడు. దా ముసలి వాళ్ళకి పింఛన్లు ఇమ్మన్నానా, ఆ ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వను చాలు, మాకు 2,500 అని బొందమే పెట్టుకోమని మాకు ఏం వద్దు, కానీ ఈ ముసలి వాళ్ళకి ఇవ్వను 2,000 పింఛన్లు. ఆడసంటాడు ఈడసంటాడు, ఇద్దరు వస్తుంటాడు. వద్దు నాన్న మాకు ఆ కాంగ్రెస్ అసలు వద్దే వద్దు మాకు. మాకైతే మాకు ఆ దళితులం బీజేపీ వద్దు, కాంగ్రెస్ వద్దు మాకు. మా కేసీఆరే కావాలి మాకు, మా కేసీఆర్ సారే కావాలి. ఆయన మాకైతే దేవుడే. రంజాన్ పండుగకు ఇళ్ళ కాడికి మా బస్సులకు బట్టలు పంపించాడు. ఈయన ఇలా పండుగకు పంపేలే, క్రిస్టియన్స్ వాళ్ళ పండుగ పంపేలే. దేని చేసిందా ఇంతలో మా బస్సుకి వచ్చిన మానవుడు లేడు. నీ కాంగ్రెస్ గెలిచి మనవాడు, నీ డ్యూటీ అయింది ప్రతి బస్సుకి రావాలి. నువ్వు ప్రతి బస్సుకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనుకోవాలి. అంటే నేను ఇంటికి వచ్చి నీ కాలు మొక్కల్లా, అయ్యా రా మా బస్సుకి రా నీ కాలు మొక్కల్లా. వీళ్ళది అట్లా కాదు, ప్రతి ఒక్కరు గెలిచిరంటే మా బస్సుకి కంపల్సరీ వచ్చింది. అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పండి అంటే మేమే చెప్తా నిర్వహించిన వాళ్ళు. మళ్ళీ మేమేం చెప్పినామో అది కాదనిలే, మేము అనుకున్న పనులని చేసి కేసీఆర్ సార్ ఆయనే రావాలి. మాకు రోడ్డు లేకుండే, పిచ్చకుండా రోడ్డు ఉండే, మాకు పిచ్చకుండా రోడ్డు ఉండే, సిమెంట్ రోడ్ వేయించిండు. బస్సులో నీళ్ళకి మాకు మస్తు ప్రాబ్లం అవుతుండే, ట్యాంక్ వేయించిండు. మాకు ప్రతి ఒక్క దాన్ని మంచిగా చేసిండు అన్న కేసీఆరే మంచిగా చేసిండు. ఇంత ఎండలకు సిగ్గులే కూడా పొద్దుకు పసాలు కరెంటు తీస్తే చచ్చిపోవాలి. ఇళ్ళలో ఉండి మేము ఇనుప రేకులు ఇళ్ళలో కూర్చొని, సిమెంట్ రేకులు ఇళ్ళలో కూర్చొని పొద్దు పసాలు తీస్తాడు. ఈయన అమ్మ మీద సోమేమో పోతే పొద్దు పసాలు తీస్తాడు. ఎందుకు ఎండలు తక్కువ ఉన్నాయా అంటే మమ్మల్ని చంపాలని చూస్తుండ వీడు. ఎండకు ఎంతమంది చచ్చిపోతలేదు నాన్న. ఇట్లాంటి ముసలాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటి ముసలాళ్ళకి ఎంత ప్రాబ్లం. బీపీలు షుగర్లు పెట్టుకొని అన్నిసార్లు నైట్ తీస్తాడు, డే తీస్తాడు. మరి ఆయన ఉన్నప్పుడు ఎందుకు తీయాలి కరెంటు, ఆయన ఉన్నప్పుడు ఎందుకు తీయాలి కరెంటు. వీడు ఎందుకు తీస్తుండు, వీడు ఎందుకు వచ్చాడు, ఈయన ఎవరు రమ్మన్నాడు, ఈయన ఎవరు రమ్మన్నాడు. నేనైతే నేను అయ్యానా, నేను బ్రతుకున్నాక వానికి అయ్యా, నేను బ్రతుకున్నాక వానికి ఓటే అయ్యాను. నేను అసలు ఏనయ్యా రావద్దు కూడా. నేనైతే దేవుడు మొక్కుతున్నా, వాడు అస్సలు రావద్దు, వాడు అసలే రావద్దు. మా కేసీఆర్ రావాలి. ఈ బీజేపీ దళితం బీజేపీ రావద్దు, ఈ రావద్దు, రేవంత్ గారు రావద్దు. మా కేసీఆర్ సారే రావాలి. మా కేసీఆర్ కడుపు చల్లగా ఉండని, ఆయనకి ఏ రోగాలు వచ్చినా తొలగిపోయి మా దీవెనట్టుతోటి. కానీ మంచిగా చేసిండు అన్న కేసీఆర్. 1,00,000 రూపాయలు ఈయన పీకి నేను 1,00,000 రూపాయలు ఇస్తా, తులం ఇంత కవ్వని తులం బంగారం వేలే. ఎందుకో ఏతలు పడతావు, నీకు దమ్మే లేదు, ఏతలు ఎందుకు పడతావు. ఇంత ఇప్పుడు వచ్చిన కాంతాలో కనీసం 10,000 పెళ్లిళ్ళు అయిండొచ్చు, ఒక్క నోట్లకే ఇల్లే. మాకు 1,00,000 రూపాయలు ఇచ్చి తులం బంగారం ఇస్తే ఒక్క నోట్తో ఇల్లే. ఎందుకు ఏతలు పడతావు, నువ్వు గతలేనట్టుగానే ఉండాలి, ఏతలు ఎందుకు పడతావు. ఇప్పుడు ఎంతమందిని మేము మన్ను దుమ్ము వస్తారు, అవసరమా. ఈయన 1,00,000 రూపాయలు ఇస్తానా, 1,00,000 రూపాయలు బరాబర్ ఇచ్చిండు ఈయన. శ్రీనివాస్ యాదవ్ కరసల్లో కూడా మేము పెళ్లి కార్డు తీసుకున్నా, మా ఇంట్లో పెళ్లి ఉందంటే 5,000 చేతిలో పెడతాడు, 1,00,000 రూపాయలు అమ్మ తొందరగా చేశారు వీళ్ళకు, చెక్ తొందర పాస్ చేయండి అంటాడు. అది నా గొప్పతనము. నువ్వు ఏతలు వాడుకుంటా, కేసీఆర్ని తిట్టుకుంటా, కేసీఆర్ కొడుకుని తిట్టుకుంటా, నీకేం రైట్స్ నేను తిట్టడానికి. ఆయన చేసిందంటే ఒక ఎంటుక మందం నువ్వు చెయ్యలే. ఆయన ఎందుకు తింటావు, నీకు రైట్స్ లేవు నీకు తిట్టనీకి. నువ్వు అన్ని మూసుకో, నువ్వు ఏడున్నావు ఆనే ఉండు. మా కేసీఆర్ని తిట్టే అవసరం నీకు లేనే లేదు, అసలు నీకు ఆ రైట్సే లేవు నీకు. ఆయన మంచిగా చేసిండు కాబట్టి నీకు లేదు రైట్స్. ఎవరికి ఇచ్చిండు ఆడు ఇల్లు, ఆయన బొందం మీద పెట్టుకుంటాడేమో. కేసీఆర్ ఇచ్చిండు ఇల్లు. కేసీఆర్ మస్తు గరీబ్ వాళ్ళు మస్తు మంది పబ్లిక్ ఇచ్చిండు. డబల్ బెడ్రూమ్లు మంచిగా సూపర్ కట్టించిండు, సూపర్. 59, 58 మేము పైసలు కట్టుకున్నాం రిజిస్టర్కు. అంతసేపు అట్లా ఈ సోడిగాని గెలిపించారు, ఈయన ఓడిపోయాడు. ఎవరికి ఇచ్చిండా అన్నాడు ఏతలే మాట్లాడుతుండు, ఒక్క పైసా పని కాదు అంటాడు, ఒక్క నయా పైసా పని చెయ్యాడు. అన్నీ ఏతల మాట్లాడుతాడు. మాకైతే ఈయననే రావాలి, కేసీఆర్ సారే రావాలి. ఈ శ్రీనివాస్ యాదవ్ అయితే మాకైతే దేవుడే. అన్న మా బస్సులకి ప్రాబ్లం ఉందంటే కథ మనుషులు పంపిస్తూనే ఉంటాడు ఎంబటే. అది నా గొప్పతనము. నువ్వేనో అనుకో, నేను ఇవి చేస్తా, నేను అవి చేస్తా. ఏం చేస్తున్నావు. ఆ ఫ్రీ బస్ కూడా తీసేయాలి, వద్దు మాకు ఫ్రీ బస్ వద్దే వద్దు, తీసేయాలి వద్దే వద్దు. ఆ దళిద్రం బస్సు అస్సలు వద్దే వద్దు. ఆ దళిద్రం బస్సు పెట్టిన కాంచాలి ఆడవాళ్ళకి ఒక్క 9 పైసలు విలువ లేదు. నేను మొన్న మస్తు గొడవ పెట్టుకున్నా, మొగలాళ్ళకి వెళ్తుంటే కూర్చున్నామా నా కాలం ఆడు కట్టుకుంటాడు, ఆడవట్లాడు. ఆడు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని నెట్లో పువ్వులు పెట్టుకొని చీర కట్టుకొని ఆడు తిరుగుతాడు. రేవంత్ రెడ్డి తిరుగుతాడు, కేసీఆర్ తిరిగాడు. కేసీఆర్ మంచోడు. ఆడు కట్టుకుంటాడేమో వీళ్ళమే చెప్తుండు. వీడు కట్టుకునేది పోయి ఆయనమే చెప్తుండు. వాళ్ళు ఏం తక్కువ చేసారు, 10 ఏళ్ళు పరిపాలించి సూపర్గా చేసాడు వాళ్ళు. సూపర్ అంటే సూపరు. నేను ఆ కంటంలో ఊపిరినంత వరకు అయితే నేనైతే వాళ్ళిద్దరికి అయ్యానయ్యా. ఇంతవరకు ఒక్కళ్ళు ఎంతవరకు కాలేనా మా బస్సుకి. నువ్వు గెలిచినవెందుకురా, నువ్వు ప్రతి ఒక్క బస్సుకి తిరగాలి,
బస్సుల ప్రాబ్లం కనుక్కోవాలి నువ్వు వచ్చినవా ఇంతవరకు. ఇప్పుడు 3 నెలలు కాలేదా సోడిగాడు వచ్చి ఇంతవరకు కూడా మా బస్సుకి వస్తే వచ్చు. మీ బండి సంజయ్ ఎంపీ ఆయన ఎట్లా చేసిండు మరి? బండి సంజయ్ కూడా ఏమవుతావు, బండి సంజయ్ కూడా రాడు, కాదు ఇక్కడ సారీ కిషన్ రెడ్డి కూడా రాడు. ఆయన వేస్తే ఎవ్వరు వద్దు మాకు. శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ కావాలి మాకు. ఇక్కడ మా దిక్కు మా హైదరాబాద్ అసలు ఎంత రకాల ముఖం కూడా చూడం మేము. మా కాకపోతే బాంధవులు అంటే వీళ్ళే. అనుక్షణం మాకు అన్న బాధ అంటే వచ్చి నిలబడతారు టేబుల్ లెక్క. ఆయన రాకుండా 10 మందిని తోలిస్తాయి. ఈ బస్సులు ఉందంటే ప్రాబ్లం ఏందో కనుక్కోరాపని. మీరు ఇంత గెలిచి ఇంత వీకేసి ఇంతవరకు మా బస్సులో వచ్చి మా ప్రాబ్లమ్స్ కనుక్కోకపోతే నువ్వు ఉండేందుకు పోయా బొందలగడ వంటేందుకు? నువ్వు ప్రజల కోసమే కదా గెలిచినావు. ముఖ్యమంత్రి అంత మాట అంటారా మీరు? అంటా మరా ముంగట్నే అంటే నేను ముంగటికి వస్తా కూడా అంటాను. నేనేం భయపడాను. ముఖ్యమంత్రి కానీ ఎవరైనా కానీ నేను ముంగట్నే అంటాను. నేను వద్దు వాళ్ళు వద్దు మాకు. అట్లా బాధ పెడతారు మాకు, అట్లా బాధ పెడతారు వాళ్ళు. ఏం నువ్వు మంచి పని చేయి. ఈ కేసీఆర్ నాకు చుట్టం కాదు కదా. నేను ఆయన కుట్టలే, ఆయన తోడే నేను కుట్టలే. ఆయన ఎందుకు మంచిగా అంటున్నా, ఈయన ఎందుకు చెడ్డగా అంటున్నా? చేసిండు కాబట్టి ఆయన మంచోడు. నువ్వు చేయలే కాబట్టి బేకారు కానీ నువ్వు చేయలే. 9 పైసా పని చేయలే. నువ్వు ఆ దళితుల ఫ్రీ బస్ తీసేయి ఫస్ట్. వద్దు నువ్వు వచ్చినప్పుడు చేసిన గణకారం గది ఒకటే, అది కూడా తీసుకో. అది కూడా వద్దు. 2500 ఎవరికి ఇచ్చినా ఒక ఆడమ్మకని ఇచ్చిరా? నువ్వు ప్రపంచం మొత్తం తిరుగు. ఎవరికన్నా ఇచ్చిరంటే నా చెవు పట్టుకున్నా. ఎవరికన్నా ఇచ్చిండ్రా? మేము ఇక్కడనే ఉంటాము. బోయిగూడ రైల్వే కలరం కాలనీనే ఉంటాము. ఈ కాంగ్రెస్ వాడు వస్తే సచ్చినంత కొట్టినాను. ఇంతవరకు ఎవరన్నా అమ్మా మరి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం చెయ్యాలి, మాతో ఏం సాయం పొందుతారు అడగాల లేదా నాన్న? ఇంతవరకు ఎవరన్నా వస్తే అంత కొట్టు. ఎందుకు మరి నువ్వు ఉండి నువ్వెందుకు పరిపాలించేది? మా కష్టాలు తీర్చడానికి నువ్వు వచ్చినావు. మరి వచ్చి కనుక్కునేది పద్ధతా కాదా? అవునా కదా? నేను ఇన్ని లక్షల పింఛన్లు పెట్టినా, ఆ హాస్పిటల్ అన్ని పెట్టినా, ఇన్ని పెట్టినాడు. కేసీఆర్ పెట్టలే. కేసీఆర్ పెట్టినాయి 99% ఓకే అయినాయి. నువ్వు పెట్టిన అన్ని జీరోనే అయినాయి. నువ్వు పెట్టిన అన్ని బస్సు దవాఖాలు ప్రతి ఒక్క ఏరియాలో బస్సు దవాఖాలు పెట్టిండు కేసీఆర్. నువ్వేం పెడుతున్నావు? ఏం లేదు నీతో, ఏం కాదు. ఇంకా ఆయన తిడతాడు. ఈయన పెద్ద మేడవాని ఇంకా ఆయన తిడతాడు. ఆయన దాంట్లో ఇంత వేయలే నువ్వు. ఆయన తిట్ట రైట్స్ నీకు లేవు. నువ్వు తిట్టదు. ఆ టీవీలో చూస్తుంటే నాకు ఎంత బీపీ పెరుగుతుంటే అంత బీపీ పెరుగుతుంది. తిట్టదు. నువ్వు ఉండొచ్చు, మినిస్టర్ ఉండొచ్చు, నీ రాజ్యాంగ మినిస్టరు. మాకు మినిస్టర్ కాదు నువ్వు. మాకైతే కేసీఆర్ శ్రీనివాస్ యాదవే కావాలి. మాకు వాళ్ళు మంచిగా చేస్తారు కాబట్టి మాకు వాళ్ళే కావాలన్న.